పార్వతీపురం ప్రజల సుదీర్ఘ కాలం నాటి కళ నెరవేరింది. పార్వతీపురం అభివృద్ధికి నిరంతరం తపన పడే ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. పార్వతీపురం పట్టణానికి 3 ప్రత్యేక రైళ్లు మంజూరైనట్లుగా ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్, సికింద్రాబాద్, కాకినాడ నుండి పార్వతీపురానికి, అలాగే పార్వతీపురం నుండి కాకినాడ, సికింద్రాబాద్, వికారాబాద్ పట్టణాలకు రైళ్లు నడవనున్నట్లుగా వెల్లడించారు. అయితే ఈ నెల 9, 10, 11, 12 తేదీలలో పార్వతీపురం నుండి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. అడిగిన వెంటనే రైళ్లు మంజూరు చేసినటువంటి డిఆర్ఎం, జీఎంలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మీ అందరికీ తెలిసిందే, పార్వతీపురాన్ని అన్ని విధాలా కనెక్ట్ చేయాలనే ఆలోచనలో నిరంతరం ఆలోచించే వ్యక్తి నేను ఒకడిని. అందులో భాగంగానే వందే భారత్, అమృత్ భారత్ సాధించుకోవడం జరిగింది. అయితే సంక్రాంతికి మన పార్వతీపురం హైదరాబాద్లో ఉన్నారు, అలాగే రాజమండ్రిలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, కాకినాడలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. అయితే 3 రిక్వెస్ట్లు పెట్టడం జరిగింది, ఈస్ట్ కోస్ట్కి, సౌత్ సెంట్రల్కి. సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళకి ట్రాఫిక్ కొంచెం కంజెక్షన్ ఉండడం వలన ఇప్పుడు కొత్త ట్రైన్, స్పెషల్ ట్రైన్ వేయడానికి కూడా పాత ట్రైన్ టైమింగ్ చూసుకొని ఇవ్వాలి. సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళు ఈసారి మీ సౌత్ సెంట్రల్తో మాట్లాడతామని చెప్పి మాట్లాడడం, అందులో మనం సాధించిన 3 విషయాలు ఉన్నాయి. మొదటిసారి వికారాబాద్ నుంచి పార్వతీపురంకి, సికింద్రాబాద్ నుంచి పార్వతీపురంకి, కాకినాడ నుంచి పార్వతీపురంకి. పార్వతీపురం లాస్ట్ స్టాప్, మన ఊరు కోసం వేసిన ట్రైన్లు ఇవి. నాకు తెలిసి మన ఊరు నుంచి బయలుదేరిన ట్రైన్లు కూడా లేవు. ఇది ఆరంభం. నేనేనైతే ఒక కళను కన్నానో, స్వప్నం కన్నానో, పార్వతీపురం అన్న మన స్టేషన్ నుంచి వేరే ఊర్లకి ట్రైన్లు పోవాలి, హైదరాబాద్కి పోవాలి, తిరుపతికి పోవాలి, ఇక్కడి నుంచి విజయనగరం, విశాఖపట్నం వెళ్ళే అవసరం లేదన్న ఆలోచనలో భాగంగానే అయితే మీ సభ ద్వారా ఈరోజు డిఆర్ఎం గారికి, జిఎం గారికి, సౌత్ సెంట్రల్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ట్రైన్ నెంబరు 07461, అది మనకి 9వ తారీఖుని, 10వ తారీఖు నుంచి 11వ తారీఖు, అలాగే 12వ తారీఖు వరకు నడుస్తుంది. అది వికారాబాద్ నుంచి పార్వతీపురంకి రావడం జరుగుతుంది. టైమింగ్ కూడా మీ అందరికి ఇస్తాను. రెండోది, ఇక్కడి నుంచి పార్వతీపురం నుంచి వికారాబాద్కి వెళ్ళేది 07462, పార్వతీపురం నుంచి బయలుదేరి మళ్ళీ వికారాబాద్కి వెళ్తుంది. ఇంకో ట్రైన్ ఉంది కాకినాడకి, అది 0707463. మన